హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎంజే టాక్స్. సముద్ర తీరంలో సాగే ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ డ్రామా అలివేణి ఆణిముత్యం. జీవితంలో ఎదురయ్యే ఎన్ని కష్టాలనైనా తట్టుకొని కుటుంబం కోసం పోరాడే ఒక దిగువ మధ్యతరగతి అమ్మాయి కథ ఇది. సముద్ర తీరంలో గాజులు, పూసల దండలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించే నిరుపేద అమ్మాయి. మాట్లాడలేని తన తమ్ముడికి ఆపరేషన్ చేయించి మాటలు తెప్పించాలనేది ఆమె జీవిత ఆశయం. తమ్ముడి కోసం తన కిడ్నీని కూడా అమ్మడానికి తెగించేంత త్యాగశీలి. బయట ఎంతోమంది ప్రాణాలను కాపాడే గొప్ప డాక్టర్. గతంలో సముద్రంలో కొట్టుకుపోతున్న అలివేణిని, ఆమె తమ్ముడిని కాపాడి వారికి ఆపద్బాంధవుడిగా నిలుస్తూ ఉంటాడు. ఇంట్లో మంచానికే పరిమితమైన తన అమ్మని తిరిగి మామూలు మనిషిని చేయడం కోసం బామ్మ కోరిక మేరకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. మాటలు రాని తమ్ముడు అలివేణికి అండగా ఉంటూ ఆమెను ఓదార్చే అక్క, వీరి జీవితాల్లో వెలుగులు నింపిన పట్నం సార్ను దేవుళ్లా భావిస్తూ ఉంటారు. దేవ్ తండ్రి అమాయకపు డ్రామాలతో, డబుల్ యాక్షన్ నిరూపణల పేరుతో చేసే హంగామా కథలో వినోదాన్ని పంచుతూ ఉంటుంది. మరోవైపు సీనన్ లాంటి ఊరి పెద్దలు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ వెనక చేసే కుట్రలు కథలో సస్పెన్స్లు పెంచుతూ ఉంటాయి. తమ్ముడికి వైద్యం అందించాలనే అలివేణి తాపత్రయం, దేవు జీవితంలోకి ఆమె ఎలా ప్రవేశిస్తుంది, వీరిద్దరి బంధం ఏ మలుపు తిరుగుతుంది అనే అంశాలతో సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది. ఇంట్లోని సభ్యులందరి ముందు దేవ్ తండ్రి తనలాగే ఉండే మరో వ్యక్తి ప్రస్తావన తెస్తూ తాను నవమన్మధుడినని, తనలాంటి అందగాడు ఇంకొకడు ఉన్నాడని అందరినీ నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పార్కులో తనలాగే ఉన్న వ్యక్తిని చూశానని వసు చెప్తుంది. అయితే ఆ మనిషి బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు వేరుగా ఉన్నాయని, అందుకే అతను మావయ్య కాదు అని తను కనిపెట్టినట్టుగా చెప్తుంది. తండ్రి తన మాటలను నమ్మని తన వద్ద ఉన్న ఫోటోను ఆధారంగా చూపించమని వసుకి చెప్తా ఉంటాడు. వసు ఫోన్లోని ఫోటోని ఇంట్లోని పెద్దమ్మకు, భార్య మృదులకు, బాబుకి చూపిస్తూ ఉంటుంది. ఫోటోను పరిశీలించిన పెద్దమ్మ, కేవలం ఒకరి ఫోటో మాత్రమే చూపిస్తే ఎలా నమ్మాలి, ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫోటో ఉంటేనే నమ్ముతామని తేల్చి చెప్పేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులంతా ఆమె మాటకే మద్దతు ఇస్తూ ఉంటారు. తన మాటలను ఎవరూ నమ్మకపోవడంతో కోపంతో ఊగిపోయిన భార్య మృదుల ఒక చేతిలో కత్తి, మరో చేతిలో వేడి ఐరన్ బాక్సు పట్టుకొని భర్త వైపు వస్తుంది. నన్ను చంపేస్తావా అంటూ భయపడిపోయిన అతను తీవ్ర ఆందోళన చెందుతూ ఉంటాడు. అదే సమయానికి కొడుకు ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాడు. అసలు ఏం జరిగిందో అని అడుగుతూ ఉంటే చెల్లెలు పరిస్థితిని వివరిస్తుంది. నాన్న తనలాంటి ఫోటో చూపించాడని, కానీ పక్కన నాన్న లేడని చెప్తుంది. ఇదంతా విన్న కొడుకు, ఒకేసారి ఇద్దరు వ్యక్తులు డబుల్ యాక్షన్ లాగా ఉండడం రియాలిటీలో సాధ్యం కాదు కదా అని తేల్చి చెప్పడంతో నాన్న షాక్ అవుతాడు. తనలాగే మరో వ్యక్తి ఉన్నాడని నమ్మించడానికి తండ్రి పడే తాపత్రయాన్ని కొడుకు చాలా లాజికల్గా ప్రశ్నిస్తాడు. ప్రపంచంలో ఒకేలా ఉండే మనుషులు 7 ఉంటారని ఒప్పుకున్నా, హైదరాబాద్లో ఇద్దరు ఎలా ఉంటారని, అది కూడా ఆయన ఉన్నప్పుడే అతను రావడం, అతను ఉన్నప్పుడు ఈయన ఉండకపోవడం వెనుక ఏదో నాటకం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఈ మాటలతో తండ్రి కంగారు పడుతూ, నువ్వు కూడా నన్ను ఇరికిస్తున్నావేంట్రా, ఫైర్ అవుతూ ఉంటాడు. తర్వాత మంచానికే పరిమితమైన తన అమ్మ వద్దకు వెళ్ళిన కొడుకు ఆమె పడుతున్న బాధను చూసి చలించిపోతూ ఉంటాడు. బయట ఎంతోమంది ప్రాణాలను కాపాడే డాక్టర్నై ఉండి కూడా సొంత అమ్మ పరిస్థితిని చూస్తూ ఏమీ చేయలేకపోతున్నానని దిగులు చెందుతూ ఉంటాడు. ఈ క్రమంలో బామ్మ ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉంటుంది. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఆమె శరీరంలో కదలిక రావడం లేదని, ఈ ఎండుకుపోయిన చెట్టుకి మళ్ళీ వసంతం రావాలంటే నీ పెళ్ళే మార్గం అని చెప్తూ ఉంటుంది. ఈ ఇంటికి ఒక మంచి కోడలు వస్తే ఆ కోడలు రాకతో జరిగే వేడుకలు, ఆ సంతోషంలో తన కూతురు మళ్ళీ లేచి నిలబడుతుందేమోనన్న ఆశతో కొడుకుని పెళ్లి చేసుకోమని కోరుతూ ఉంటుంది. బామ్మ ఆవేదనను అర్థం చేసుకున్న మనవడు ఆమెను ఓదారుస్తూ, నీ కోరిక నెరవేరుస్తాను, అమ్మ పరిస్థితి సాధారణ స్థితి రావడానికి ఏం చేయాలో అన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం ఇస్తాడు. ఇక సముద్ర తీరంలో గాజులు, పూసల దండలు విక్రయించే అలివేణి సముద్రం వైపు చూస్తూ తీవ్ర ఆలోచనలో మునిగిపోతుంది. అది చూసిన అక్క ఆమె దగ్గరకు వచ్చి, ఎప్పుడూ లేనిది సముద్రాన్ని అలా తేరిపార చూస్తున్నావేంటి అని అడుగుతుంది. దానికి అలివేణి, అలా సముద్రాన్ని చూస్తుంటే మనసు కాస్త కుదుట పడుతుంది అక్క అని బదులిస్తూ ఉంటుంది. దాంతో అక్క, సముద్రం కూడా నీలాంటిదే, దాని లోతు ఎంత ఉందో చూడలేము,
అలాగే నీ మనసులోని బాధల లోతును కూడా ఎవరూ కొలవలేరు. ఎన్ని కష్టాలు వచ్చినా భరించే నువ్వు ఆ సముద్రంతో సమానం అని ప్రశ్నిస్తూ ఉంటుంది. తన తమ్ముడి ఆపరేషన్ చేయించడానికి, మాటలు తెప్పించడానికి సరిపడా డబ్బు కోసం ఎల్వేని ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. పేపర్లో వచ్చిన కిడ్నీ ఇచ్చి తల్లి ప్రాణాలు కాపాడిన కుర్రాడు అనే వార్తను చూసి ప్రేరణ పొందుతూ ఉంటుంది. ఈ ఊర్లో ఎవరైనా కిడ్నీ కొనుక్కునే వాళ్ళు ఉంటే తన కిడ్నీని ఇచ్చేసి ఆ డబ్బుతో తమ్ముడి వైద్యం చేయించాలని భావిస్తూ ఉంటుంది. తల్లి కోసం ఒక కుర్రాడు అంత త్యాగం చేసినప్పుడు నా తమ్ముడి కోసం తోడ పుట్టిన దానిగా నేను నా కిడ్నీ ఇస్తే తప్పేంటక్క అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అలివేణి మాటలు విన్న అక్క తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతుంది. త్యాగానికి కూడా ఒక హద్దు అదుపు ఉండాలి. పిచ్చి ఆలోచనలు స్వైర విహారం చేయిస్తున్నావు. ప్రశాంతంగా వ్యాపారం చేసుకోక ఈ పిచ్చి ఆలోచనలేంటి అని మందలిస్తూ ఉంటుంది. పట్నంలో అయితే మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఇక్కడ ఎవరు ఉండరని చెప్తూ ఉంటే గతంలో వారి జీవితాలను ప్రాణాలను కాపాడిన పట్నం సార్ గురించి అక్క గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ రోజు పట్నం సార్ రావడం కొంచెం ఆలస్యమైనా మన జీవితాలు ఇలా ఉండేవి కావు. సముద్రంలో కొట్టుకుపోతున్న మీ ప్రాణాలను, నీ తమ్ముడి ప్రాణాలను కాపాడిన దేవుడు ఆయన. నీ తమ్ముడికి అవ్వకు అండగా ఉంటూ అన్నం పెట్టి ఆదుకున్న ఆయనకు నువ్వు ఎంతో రుణపడి ఉన్నావు. మన పని మనం చూసుకోవాల్సిన రోజుల్లో అంత గొప్ప మనసున్న వ్యక్తిని తలుచుకొని ఆయన రుణం తీర్చుకో అని హిత పలుకులు పలుకుతూ ఉంటుంది. అక్క చెప్పిన మాటలతో అలివేణి పశ్చాత్తాపంతో ఆలోచనలో పడుతుంది. సముద్ర తీరంలో అక్క మందలింపుల తర్వాత అలివేణి తన తమ్ముడి పరిస్థితిని తలుచుకుని తీవ్ర వేదంతో కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. తమ్ముడి ఆపరేషన్ కోసం కిడ్నీ అమ్మాలనే ఆలోచన తప్పు కావచ్చు కానీ అతనికి మాటలు తెప్పించడం తన బాధ్యత అని భావిస్తుంది. అక్క హెచ్చరికలతో ఇంకోసారి ఇలాంటి మాటలన్నావంటే నరికేస్తాను అని అనడంతో పూసల దండలు పట్టుకొని కన్నీళ్లతో అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు హాస్పిటల్లో దివ్యాంక గ్రూప్ హాస్పిటల్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎంతో అహంకారంతో అడుగు పెడతాడు. రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్ళి దేవ్ ఎక్కడా అని ఏకవచనంతో పిలుస్తూ హాస్పిటల్ సిబ్బందితో అత్యంత నీచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ హాస్పిటల్ను చీప్ హాస్పిటల్ అని సిబ్బందిని చులకనగా చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దేవ్ సార్ను అంత చులకనగా మాట్లాడటంతో హాస్పిటల్లోని నర్సులు కత్తిర్లు పట్టుకొని అతని మెడపై పెట్టి బెదిరిస్తూ ఉంటారు. దేవ్ సార్ అంటే తమకు ప్రాణమని, ఆయన ఒక్క మాట అన్నా ఊరుకోమని హెచ్చరిస్తూ ఉంటారు. అక్కడే ఉన్న డాక్టర్ అతనికి గట్టిగా క్లాస్ పీకుతూ ఉంటాడు. నీ సౌండింగ్లో రిథం లేదు, మాట్లాడే విధానంలో రెస్పెక్ట్ లేదు. దేవ్ సార్ కోసం మా వాళ్ళు ప్రాణాలైనా ఇస్తారు. ఇంకోసారి ఆయన గురించి ఏమైనా వాగితే నీకు ఉచితంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేస్తారు అని హెచ్చరిస్తూ ఉంటాడు. గాబరా పడిన ఆ వ్యక్తి తను దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండి గారి పిఏ అని చెప్పడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్ అవుతారు. తను దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఎండి గారి అమ్మాయి పర్సనల్ అసిస్టెంట్ని అని కింద పనిచేసే వ్యక్తిని మాత్రమే అసలు విషయం ఒప్పుకుంటూ ఉంటాడు. ఈ మాట వినగానే డాక్టర్ స్టైల్లో మారిపోతూ ఉంటుంది. ముందుగానే ఈ విషయం సరిగ్గా చెప్పుంటే కాఫీ ఇప్పించి మరీ పంపించేవాళ్ళం కదా అని చమత్కరిస్తూ మేనేజర్ను హోల్డ్లో ఉంచి దేవ్ సార్ పర్మిషన్ కోసం లోపలికి వెళ్తాడు. మరొక వైపు సహస్ర బ్యూటీ పార్లర్ ఓనర్ పార్లర్ కళకళలాడటం చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆమెకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. నగరంలోనే ప్రముఖ విఐపి తమ పార్లర్కి వస్తున్నారని తెలిసి ఆమె ఆనందానికి హద్దులు ఉండవు. వెంటనే పార్లర్ స్టాఫ్ని అంతటినీ పిలిచి బిగ్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది. తన పార్లర్కి వస్తున్నది 100 కోట్ల ఆస్తులకు వారసురాలు, వేల మంది ఉద్యోగులకు యజమానురాలు మరియు దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రిన్సెస్ అయిన మిస్ దివ్యాంక అని స్టాఫ్కు పరిచయం చేస్తూ ఉంటుంది. ఆమె అడుగు పెడితే మన పార్లర్ రేంజ్ పెరిగిపోతుందని, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ ఉంటుంది. అయితే ఆవిడకు ఈగో చాలా ఎక్కువ అని, ఈమె ఈగోను ఏమాత్రం హర్ట్ చేయకుండా బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఘనమైన శబ్దాలు, రాయల్ లుక్తో మిస్ దివ్యాంక పార్లర్లోకి అడుగు పెట్టడంతో ఎపిసోడ్ అయితే ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. ఇక రేపటి ప్రోమోలో అయితే అలివేణి తన తమ్ముడి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తుందని తెలుసుకున్న ఊరి పెద్ద మనిషి నాయకుడు ఆమెకు సాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఏదైనా సాయం కావాలంటే నన్ను అడగమని చెప్పాను కదా, హైదరాబాద్ వెళ్తున్నావంటగా అని అడుగుతూ ఉంటాడు. దానికి అక్క అయితే ఓ 20 లక్షలు ఇవ్వండి అని సరదాగా అంటూ ఉంటుంది.
నాయకుడు నవ్వుతూ 20 లక్షలు అంటే కష్టమే కానీ ఓ 40,000 సర్దుబాటు చేయనా అని అడిగి సాయం చేస్తూ ఉంటాడు. దాంతో గ్రామస్తులంతా సీనన్న పెద్ద మనసుకే జై, సీనన్న జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ఆయన్ను ప్రశంసిస్తూ ఉంటారు. సాయం చేసినందుకు అలివేణి మరియు ఆమె అక్క నాయకుడికి నమస్కారం చేస్తూ ఉంటారు. ఆయన నమస్కరిస్తూ చేతులు పైకెత్తినప్పుడు ఆయన చేతిపై ఉన్న ఘాటు మార్కు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అక్క, ఓ సారు, చేతి మీద ఘాటు ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నాయకుడు చేతిపై ఉన్న ఆ గాయాన్ని చూడగానే అలివేణికి పాత సంఘటన గుర్తుకొస్తుంది. గతంలో చీకట్లో సముద్ర తీరంలో ఒక వ్యక్తి పోరాడినప్పుడు అతని చేతిని గట్టిగా పట్టుకోవడం, ఆ సమయంలో పడిన గాయం ఆమె కళ్ళ ముందు మెదులుతుంది. తమకు సాయం చేస్తున్నట్లు నటిస్తున్న ఈ నాయకుడే ఆనాటి ప్రమాదానికి కారణమైన వ్యక్త అనే అనుమానంతో అలివేణి ఆయన వైపే నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా అలివేణి నిర్ణయం మరియు సీనన్న అసలు రూపంపై ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి రోజువారీ సీరియల్ అప్డేట్స్ కోసం ఎంజే టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే టాక్స్.